ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిందని, అంతేకాకుండా ముఖ్యంగా కేసీఆర్ బీజేపీపై కేవలం 2 నిమిషాలే మాట్లాడడంపై చాలామంది ఫ్యూచర్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారేమోనన్న స్పెక్యులేషన్ మొదలుపెట్టారని, పర్సనల్గా తనకు కూడా ఇంకా బలంగా మాట్లాడాలని అనిపించిందని, బీజేపీని ఇంకాస్త టార్గెట్ చేయాల్సింది అని తన లేఖ ద్వారా తెలిపారు. కాంగ్రెస్పై గ్రాస్ రూట్స్లో ప్రజలకు నమ్మకం పోయింది కనుక బీజేపీ పార్టీ ఇక ఆల్టర్నేట్ అవుతుందేమోనని బీఆర్ఎస్ క్యాడర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, ఎమ్మెల్సీ పోటీల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి పరోక్షంగా హెల్ప్ చేశారనే మెసేజ్ను కాంగ్రెస్ బలంగా తీసుకువెళ్ళింది. ఈ పొలిటికల్ సినారియోని అడ్రస్ చేయడానికి కేసీఆర్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ లేదా గైడ్లైన్స్ ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారని తెలిపారు. ఇప్పుడైనా 2 రోజులు ప్లీనరీ నిర్వర్తించి పార్టీ క్యాడర్ ఒపీనియన్స్ తీసుకొని వారికి గైడెన్స్ ఇవ్వాలని, ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని తన లేఖ ద్వారా కేసీఆర్ని కోరారు.